హలో గైస్, మనమైతే ఇప్పుడు ఈసో ఫౌండేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు అయితే వచ్చాము. మా కుర్రాడు కొంచెం దాహంగా ఉందన్నమాట, వాటర్ అయితే తాగుతున్నాడు. సో ఇక్కడైతే ఫుట్వేర్ అయితే నాట్ అలౌడ్ అనమాట. కాబట్టి ఇక్కడ అప్పుడు చెప్పల్స్ వేసుకోవడానికి అయితే వీల్లేదు, అందరూ ఉట్టికాలుతున్నా తిరగాలి. కాకపోతే ఇది కూడా ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సే కదా. ఇక్కడైతే సైకిల్స్ అయితే ఉంటాయన్నమాట. మనలాంటి వాళ్ళకి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వరకు మనం సైకిల్స్ మీద అయితే తిరగొచ్చు. అంటే కేటగిరీ బట్టి ఉంటది. మనకైతే ఎల్లో కలర్ సైకిల్, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళకి బ్లూ కలర్ సైకిల్, అట్లా కేటగిరీ బట్టి డివైడ్ చేసి అయితే ఉంటది. మాకు దొరికిందే కోతు కొబ్బరి చెప్పుడు దొరికినట్టు దొరికింది, మేము వదులుతామా. కాబట్టి శ్రీమంతుల్లో సైకిల్ వేసుకుని అయితే బయలుదేరిపోయాము. మేమైతే ఆ రోజులు మళ్ళీ రావు అనుకోని అయితే సరదాగా సైకిల్ వేసుకుని మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాం. సైకిల్స్ అయితే ఎక్కడ దాకా అయితే ఎలా ఉంది అక్కడ దాకా. దాన్ని బట్టి మాకు ఒక ఐడియా వచ్చింది. సో మీరు ఏమాత్రమైనా వస్తే మీరు కూడా ఇలా సైకిల్ వేసుకుని ఎక్స్ప్లోర్ చేయడం బట్టి ఎక్కడ ఏముంది అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర అయితే సైకిల్స్ అయితే పార్క్ చేయాలి. కాబట్టి మేము ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర సైకిల్స్ అయితే పార్క్ చేసి ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూసారు కదా ఎట్లుందో, ఒక్కరు లేరు. ఎర్లీ మార్నింగ్ మామూలుగా లేదు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుంది అని అనేసి. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఇక్కడ ఆచారాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కూడా నాలుగే ఫీల్ అయితే ఒక కమెంట్ అయితే చేయండి. ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ మాకైతే సపోర్ట్ చేయండి. డో నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.